హాయ్ రైల్వే ఎన్టీపీసీ CBT1 క్విక్ రివిజన్. సో మనం లాస్ట్ 1 వీక్ కనుక చూసినట్లయితే రెగ్యులర్గా క్లాసెస్ అనేవి చెప్పుకుంటా ఉన్నాం. వెరీ హ్యాపీ. సో మరొక 1 వీక్లో యాప్లో కూడా మనం ఇదే పాజిటివ్గా క్లాసెస్ అయితే రిమైనింగ్ కూడా చెప్పుకుందాం. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ సైట్స్. వెరీ ఇంపార్టెంట్. స్టాటిక్ జీకేలో మనం ఇది కనుక చూసినట్లయితే ప్రాపర్గా చూడండి, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతాడు అనేది క్లియర్గా చెప్తాను. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే. అండ్ మనం ఏదైతే రిలీజ్ చేసామో ఇప్పటి వరకు మీకు ఇలాంటి బుక్ లేదు. ప్రతి ఒక్కరూ తీసుకోండి. ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనేది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి ఒకసారి. అండ్ మన యొక్క యాప్లో కనుక చూసినట్లయితే మీకు ప్రతిదీ కూడా బిలో 100 రూపీస్లోనే కనిపిస్తూ ఉంటుంది. అండ్ రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అలానే ఉంటాయి మన క్లాసెస్. మీరు యూట్యూబ్లో ఒకసారి క్లాసెస్ చూడండి, మీకే అర్థమవుతుంది. కమింగ్ టు ద టాపిక్. సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ వీళ్ళు యునెస్కో వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు. సో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించినప్పుడు అక్కడ పర్యాటక రంగం అనేది కొద్దిగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే అబ్రాడ్ ఫారినర్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అరే అది ఏదో ప్రత్యేకత ఉంది అక్కడ, అది వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు కదా అని చూడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు అయితే జరుగుతూ ఉన్నాయి. మేబీ ఈ రోజు నుండో రేపటి నుండో అనుకుంటా. వాళ్ళు ఒకటి చేశారు, రామప్ప కూడా అందులో పెట్టుకున్నారు. అంటే ఆ పార్టిసిపేట్స్ అంతా కూడా అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దామని. సో అలాంటి గుర్తింపు అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూద్దాం. యునెస్కో ఫస్ట్ ఫుల్ ఫామ్ అడుగుతూ ఉంటారు. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అబ్రివేషన్ డెఫినెట్లీ అడుగుతూ ఉంటాడు. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసి ఇయర్ అడుగుతాడు, డేట్ ఏం అడుగారు, 1945 1945లో దీన్ని అయితే స్థాపించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అని అడుగుతారు, ప్యారిస్, ఫ్రాన్స్లో ప్యారిస్లో. సభ్య దేశాలు అడగడు, బట్ 193, అదేవిధంగా 12 అసోసియేట్ కంట్రీస్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కనుక చూస్తే భారతదేశంలో 43 ప్రదేశాలని వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించడం జరిగింది యునెస్కో. సో ఆ 43 చదవాలి అంటే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు చదవాలి. ఓకే. సో చూద్దాం ఒకసారి. మొదటిసారిగా కనుక అబ్జర్వ్ చేస్తే 1983లో 4 ప్లేసెస్కి గుర్తింపు అయితే రావడం జరిగింది. అజంతా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి, ఎల్లోరా గుహలు మహారాష్ట్ర, ఆగ్రా కోట 1983లోనే ఉత్తరప్రదేశ్, తాజ్ మహల్ ఉత్తరప్రదేశ్. అంటే మొట్టమొదటిసారిగా ఈ 4 ప్రదేశాలకైతే వాళ్ళు చోటు కల్పించడం జరిగింది, గుర్తింపు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది అంటే అజంతా గుహలు ఎక్కడున్నాయి, ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయి, ఆగ్రా ఫోర్ట్ ఎక్కడ ఉంది, ఆగ్రా ఫోర్ట్ని ఎప్పుడు నిర్మించారు, 16వ శతాబ్దంలో, తాజ్ మహల్ని ఎవరు నిర్మించారు, ఏ శతాబ్దంలో నిర్మించారు, అండ్ ఆగ్రా ఫోర్ట్ని ఎవరు నిర్మించారో కూడా తెలియజేయండి, ఇలా అడుగుతాడు ఎగ్జామినర్. నెక్స్ట్ కనుక చూస్తే సన్ టెంపుల్ కోనార్క్ 13వ శతాబ్దంలో నిర్మించారు ఒడిస్సాలో. ఓన్లీ ఫస్ట్ది మాత్రమే ఆ 4 గుర్తుపెట్టుకోండి, మిగిలినవి జస్ట్ అది అండ్ ఎక్కడ ఉంది, ఏ స్టేట్లో ఉంది సరిపోద్ది, ఇయర్ ఏం అడగాడు అక్కడ. అండ్ గ్రూప్ ఆఫ్ మోన్యుమెంట్స్ మహాబలిపురంలోని కొన్నిటిని కూడా గుర్తించారు, తమిళనాడు. కజిరంగా నేషనల్ పార్క్ 1985లో గుర్తించారు, అస్సాం. మానస్ వైల్డ్ లైఫ్ శాంచురీ అస్సాం. కియోలాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్. కజిరంగా నేషనల్ పార్కులో ప్రముఖంగా చెప్పుకునే ఒక యానిమల్ ఉంటుంది, ఆ యానిమల్ అనేది ఏంటిదని తెలియజేయండి. అదేవిధంగా ఇక్కడ వరదలు రావడానికి గల ఒక నది ఉంటుంది, ఆ నది పేరు కూడా చెప్పండి. ఇలా మనం చదివితే మిగతా వాళ్ళకంటే కొద్దిగా ముందున్నట్లే. అండ్ చర్చెస్ అండ్ కాన్వెంట్స్ ఆఫ్ గోవాలోని కొన్ని చర్చిలు కాన్వెంట్స్ కూడా గుర్తించారు. అండ్ ఖజురహో మధ్యప్రదేశ్. హంపి కర్ణాటక. ఇది హంపి ఏ నది ఒడ్డున ఉంది అన్నప్పుడు తుంగభద్ర నది ఒడ్డున అనేది గుర్తుపెట్టుకోండి. ఫతేపూర్ సిక్రీ ఉత్తరప్రదేశ్, అక్బర్ నిర్మించాడు 16వ శతాబ్దంలో, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ గ్రూప్ ఆఫ్ మోన్యుమెంట్స్ ఎట్ పట్టాడకల్ కర్ణాటక, ఇది కూడా ప్లేస్ గుర్తుపెట్టుకోండి. ఎలిఫెంటా కేవ్స్ మహారాష్ట్ర. చోలా టెంపుల్స్
ప్రముఖంగా బృహదీశ్వర ఆలయం తమిళనాడు, సుందర్బాన్ నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్, నందాదేవి వ్యాలీ ఆఫ్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఎట్ సాంచిలోని బుద్ధికి సంబంధించినవి కూడా గుర్తించారు మధ్యప్రదేశ్, హుమాయూన్ టోంబ్ ఢిల్లీ, కుతుబ్ మినార్ అండ్ మాన్యుమెంట్స్ ఢిల్లీ, ఇది నిర్మించింది కుతుబుద్దీన్ ఐబక్ అండ్ ఇల్టుట్మిష్. మోనుమెంట్స్ రైల్వేస్ ఆఫ్ ఇండియా 1999లో డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్, నీలగిరి మౌంటైన్ రైల్వేస్, కల్కాటో షిమ్లా రైల్వేస్. అండ్ మహాబోధి టెంపుల్ బీహార్, రాక్ షెల్టర్ భీంబెట్కా కేవ్స్ మధ్యప్రదేశ్, ఛత్రపతి శివాజీ టెర్మినల్ CST మహారాష్ట్ర, చాంపనేర్ అండ్ పవగద్ ఆర్కియలాజికల్ పార్క్ గుజరాత్. రెడ్ ఫోర్ట్ కూడా గుర్తించారు, ఢిల్లీలో ఉంది, షాజహాన్ నిర్మించాడు 17వ శతాబ్దంలో. జంతర్ మంతర్ జైపూర్లో ఉంది, రాజస్థాన్. వెస్టర్న్ ఘాట్స్ కూడా గుర్తించారు 2012లో. ఈ వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి మనకి కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు స్ప్రెడ్ అయి ఉంటుంది. హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ 2013లో రాజస్థాన్లో గుర్తించారు. రాణికా వావ్, దీన్ని క్వీన్ స్టెప్ వెల్ అంటాం, 11వ శతాబ్దంలో నిర్మించారు, గుజరాత్లో ఉంది, దీన్ని కూడా గుర్తించారు. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్, ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ నలందా మహావీర్ బీహార్, కాంచనజంగా నేషనల్ పార్క్ సిక్కిం, ద ఆర్కిటెక్చరల్ వర్క్ ఆఫ్ లీ కోర్బిజర్ చండీగఢ్, హిస్టారిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ 2017లో గుర్తించారు, గుజరాత్. నేను ఇక్కడ ఇయర్స్ ఎందుకు చెప్తలేనంటే ఇయర్స్ ఇక్కడ అడగరు, 99.99% అడగరు. ఫస్ట్ది గుర్తుపెట్టుకోండి అండ్ రీసెంట్వి గుర్తుపెట్టుకోండి, మిగిలినవి ప్లేస్. అదేమైనా కట్టడం అయితే అది ఎవరు నిర్మించారు, ఏ శతాబ్దం. ద విక్టోరియన్ ఆర్ట్ డెకో ఎన్సెంబుల్ ఆఫ్ ముంబై మహారాష్ట్ర, జైపూర్ సిటీని కూడా గుర్తించారు, రాజస్థాన్. రామప్ప టెంపుల్ 2021లో గుర్తించారు, తెలంగాణ. కాకతీయ పీరియడ్లో నిర్మించారు, రేచర్ల రుద్రారెడ్డి. కేర్ ఆఫ్ గణపతి దేవ దగ్గర ఉండే ఆయన. సో దీన్ని ఇప్పుడు విజిట్ చేయడానికైతే ఈ మిస్ వరల్డ్ పోటీలకు వస్తున్న వాళ్ళందరూ అయితే వెళ్తామని అయితే ఒక ఉంది. సో ఈ విధంగా అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటే పర్యాటక రంగం అయితే కొద్దిగా డెవలప్ అవుతుంది. అండ్ ధోలావీరా 2021 గుజరాత్. 21లో ఏమేమి వచ్చాయనేది గుర్తుపెట్టుకోండి. అండ్ 23లో కనుక చూస్తే శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్ బొలాపూర్. దేవేంద్రనాథ్ ఠాగూర్చే 19వ శతాబ్దంలో నిర్మించబడింది. హొయాసుల ఆలయాలు కర్ణాటక. ఈ హొయాసుల ఆలయాలలో చెన్నకేశ్వర ఆలయం, హొయాసలేశ్వర ఆలయం, కేశవాలయం ఇవి వచ్చాయి 2023లో. 2021లో 2 వచ్చాయి, రామప్ప టెంపుల్, ధోలావీరా. 23లో శాంతినికేతన్, హొయాసుల టెంపుల్. 2024 కనుక చూస్తే అహోం రాజవంశానికి చెందిన మట్టి సమాధులు మొయిడమ్స్ అస్సాంలో ఉన్నాయి, వీటిని గుర్తించారు. సో మనం 1983లో ఏమేమి వచ్చాయంటే 4 వచ్చాయి, 2021లో ఏమొచ్చాయంటే 2 వచ్చాయి, 23లో ఏమొచ్చాయంటే 2 వచ్చాయి, 24లో ఏమొచ్చాయంటే 1 వచ్చింది. మిగిలినవి జస్ట్ ఆ ప్లేస్ ఎక్కడ అనేది నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో మీరు సపోర్ట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయడానికి ట్రై చేయండి. ఈ గ్రూప్ డి మీకు 99 రూపీస్కి ఇది ఎప్పటి వరకు ఉంచుతానో తెలియదు, కానీ ఇంత కాస్త తక్కువ అయితే తీసేయడం జరుగుతుంది. సో తీసుకోవడానికి ట్రై చేయండి. I wish you very good luck. Thank you. All the very best.